ఒక దేశ సార్వభౌమాధికారానికి సవాల్ చేసేదే తీవ్రవాదం, నక్సలిజం. నక్సలైట్లు పోలీసుని అంగీకరించరు, ప్రభుత్వాన్ని అంగీకరించరు, వ్యవస్థలను అంగీకరించరు. మేము వాటికి అతీతం అంటారు. అది ఓ సవాల్. అట్లాగే తీవ్రవాదం, అసలు నీ దేశమే కాదు, నీ దేశమే నాది, లేకపోతే ఈ దేశంలో నా మతరాజ్యం కావాలంటారు. మతరాజ్యాలు కావాలనేవాడే తీవ్రవాది. అట్లాంటి వాడికి సంబంధించి ఈ ఇద్దరి విషయమే వ్యవస్థలకి పోరాటం నడుస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఏదైనా సంఘటన చేసినప్పుడు ఆ దేశాలు వాటిని బలి అవుతుంటాం జరుగుతూ ఉంటుంది. దానికి సుదీర్ఘకాలం అట్లాంటి బలిపోసిపోయింది భారతదేశం. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు ఇట్లాంటి తప్పుడు పనులతో వేధించినటువంటి పాకిస్తాన్ చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటారు. వాడు ఎప్పుడూ చెప్పుకోలే. దాంతో చేసిన పాపం వెంటాడి చివరికి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ దరిద్ర పనులు అయితే చేసేవాళ్ళు అదే దరిద్ర పనులు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు పఠాన్కోట్లో జరిగినటువంటి దాడి సైన్యం మీదన, లేకపోతే కనుక పుల్వామాలో జరిగినటువంటి దాడి వెళ్తున్న సైనిక్ కాన్వాయ్ మీద. ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిందేంటి? పాకిస్తాన్ వ్యతిరేక శక్తులైనటువంటి బెలూచిస్తాన్ వాళ్ళు భద్రతా సిబ్బంది ప్లస్ ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ని ఆపేశారు. ఆపడం కాదు, హైజాక్ చేశారు. ప్రపంచ చరిత్రలో రైలు హైజాక్ అనే ఒక కొత్త ఉదంతం అనమాట. గతంలో ఎప్పుడో జరిగిందంటారు, ఈ మధ్యకాలంలో అయితే వినేది మనం ఇదే. అదే సందర్భంలో పాకిస్తాన్కి ఇప్పుడు పరువు పోయినటువంటి ఘటన ఏంటంటే, తన సైన్యం ఒక పక్కన సమస్య, రెండో పక్కన ఈ పబ్లిక్ని ఎలా కాపాడాలన్నది సమస్య. ప్రాణాలు పోతే ఒక బాధ, ప్రాణాలు రక్షించడం సాధ్యమా అన్నటువంటి మరొకటి. ఈ మధ్యన జరుగుతున్నటువంటి బెలూచ్ రెబల్స్ పోరాటం అన్నది పాకిస్తాన్ యొక్క గొప్ప శక్తి అన్నటువంటి మాట ఉత్తుదేనని తేలింది.